హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి అందరికీ స్వాగతం. ఏం లేదండి పండగ కదా! లలిత చదువుకుంటూ ప్రసాదం తయారు చేస్తున్నా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాం. అబ్బా! మామిడికాయ పులిహోరకి పెద్ద ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే ఇండియాలో మనం చక్కగా ఎన్ని కావాలంటే అన్ని కాయలు పెట్టి తయారు చేసుకోవచ్చు. అయితే ఫారెన్‌లో మామిడికాయలు కొనాలంటే చాలా కాస్ట్‌లీ. అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు యూకేలోనో, యూఎస్‌లోనో ఉంటున్నారు. ప్రతి వాళ్ళకి తెలిసుంటుంది ఎంత కాస్ట్‌లీ ఉంటాయో. అయితే మనం ఫారెన్ వెళ్ళినప్పుడు ఇలా చేసి తీసుకెళ్తే పులిహోర ఈజీగా చేసుకోవచ్చు. మార్కెట్‌లో మంచి కండబట్టిన మామిడికాయల్ని ఏరుకోండి. ఫ్రెష్‌గా ఉన్న వాటిని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి తొడిమ గిల్లేసి నీళ్ళల్లో ఎయండి. ఈ తొడిమ గిల్లిన దగ్గర సొన గారుతూ ఉంటుంది గదా! ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచితే ఆ సొనంతా కారిపోతుంది. అప్పుడు వాటిని తీసి క్లాత్ మీద ఆరబెట్టేసి శుభ్రంగా తుడిచేయండి. అలా తుడిచిన తర్వాత వాటిని ఇప్పుడు లేత కాయలు కదండీ! తోలు గూడా లేతగానే ఉంటుంది. బాగా తుడిచేసి ఆరిన తర్వాత వాటిని పీల్ చేసుకోవాలి. తొక్కంతా శుభ్రంగా తీసేస్తే తోలు గూడా పల్చగా ఉంది. టెంక గూడా పట్టలేదండి వీటికింకా. ఆవకాయకైతే బావుండవు కానీ, ఇలా చేసి తీసుకెళ్తే పులిహోరకి మాత్రం చాలా బావుంటాయి. లేతగా ఉన్న ఈ కాయలు పీల్ చేస్తుంటే మంచి స్మెల్లొస్తుందండి. మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇవి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తాయి ఈ లేత కాయలు. అందుకని ఎక్కువగా తినాలి వీటిని. వీటిని బాగా పీల్ చేసేసి, తిరుపతిలో గుండు చేసినట్టు చేసేసాను అన్నిటికి. ఇప్పుడు వీటిని తీసుకొని మనం కొబ్బరి తురుముకుంటాం గదా! క్యారెటు, కొబ్బరి అవి తురుముకునే గ్రేటర్ ఉంటుంది గదా! దాంతోటి ఈ పెద్ద హోల్స్ ఉంటాయి కదండీ! వాటితో తురమాలి. చిన్న హోల్స్ దాంట్లో తురిమామంటే మొత్తం పేస్ట్ లాగా వస్తుంది. అందుకని పెద్ద పెద్ద హోల్స్ ఉన్న దానిలో నుంచి మొత్తం తురిమేసేయండి. లేత కాయలే కదా! ఈజీగా వచ్చేస్తుంది తురుమంతా. మామిడికాయలొద్దంటే మనం ఊరుకుంటామా చెప్పండి? మార్గాలు ఎతుక్కోమా? మొన్న వీడియో చూసే ఉంటారు కదా! మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా తీసుకొచ్చానో, అలాగే ఇదంతా తురిమేశాను మొత్తం. 6 కాయలు తురిమితే ఒక కిలో వరకు తురుమొస్తుందండి. మొత్తం ఇలా తురిమేసుకోవాలి. చక్కగా తురిమిన తర్వాత చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా భలే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి 20 గ్రామ్స్ పసుపు పెద్ద స్పూన్ అనమాట ఇది. 20 గ్రాముల పసుపేసాను. తర్వాత మనం 6 కాయలు తురుముకున్నాం కాబట్టి 60 గ్రాముల సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో. ఉప్పు, పసుపు పడిందంటే చక్కగా ఊరుతూ ఉంటుంది గదండీ! ఇప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ కొంచెం ఎక్కువైనా, తక్కువైనా పర్వాలేదు. మనం పులిహోర తినేటప్పుడు కలుపుకొని చూడొచ్చు. దీంతోటి మనం తొక్కు పచ్చడి అంటే మనం తురుము పచ్చడి పెట్టుకుంటాం గదా! అలా పచ్చడి చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. ఇలా పులిహోర చేసుకోవచ్చు. మనం మామిడికాయతో ఎలా చేసుకుంటాం అన్ని రకాలు చేసుకోవచ్చండి చక్కగా. ఈ ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి. కొంచెం కలిపిన తర్వాత దీన్ని కొద్దిగా ఆరనిద్దాం. అంటే కొంచెం ఎండ ఉందనుకోండి, ఒక్క ఎండకి ఎండనిచ్చామంటే ఇంకా అసలు సేఫ్ అనమాట. ఎండ లేకపోయినా పర్వాలేదు. ఇది సేఫ్‌గా ఉండాలంటే దీనిలోకి నువ్వు పప్పు నూనె మనం పులిహోరలో, పచ్చడిలో వేసుకుంటాం కదా! ఆ నువ్వు పప్పు నూనెని ఒక హాఫ్ కప్పు పోయండి ఇందులో. వేసేసి బాగా కలిపామంటే ఆయిలంతా పట్టేస్తుంది దీనికి. ఇంకిప్పుడసలు సేఫ్ అనమాట. ఏమీ అవ్వదు. ఇది ఇలా తీసుకొస్తే 1 ఇయర్ వరకు ఉంటుందండి. చక్కగా దీన్ని ప్యాక్ చేయించి పట్టుకొచ్చేసాను. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకి చక్కగా ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇప్పుడు మనం పులిహోర కోసం పప్పు గింజలన్నీ వేసేసి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా ఏసి పోపు తయారు చేసి పెట్టేసుకొని, రైస్ వండేసుకున్న దాంట్లోకి కొంచెం ఆరనిచ్చి మనం తెచ్చుకున్న ఈ పల్పునేసేసి బాగా కలిపేసేయండి. ఇందులో ఆయిల్ గూడా ఉంది కాబట్టి అన్నం పొడి పొడిగా అవుతుంది చక్కగా. దానిలోకి మనం తయారు చేసుకున్న ఈ పోపుని వేసి కలిపేసామంటే కమ్మకమ్మని మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎత్తు వేస్తే ఎత్తుకు పై ఎత్తు వేయటం ఆంధ్రోళ్ళకి మరీ అలవాటు కదండీ! మనం తగ్గుతామా? చక్కగా పులిహోరతో పాటు పూర్ణాలు, అలాగే ప్రసాదం కూడా తయారు చేసుకోవాలి కదా! రూ. 100కి చిన్న కట్ట వేపపూత దొరికింది. అలాగే రూ. 100 ఒక మామిడికాయ. వీటిని మాత్రం ఇక్కడ మార్కెట్‌లోనే కొని పొద్దున్నే ప్రసాదాలు తయారు చేసుకొని హ్యాపీగా ఉగాది జరుపుకున్నామండి మా మనవళ్ళతోటి. థాంక్ యూ ఫర్ వాచింగ్.